నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ ఏపీ. ఇక స్ట్రైట్గా పాయింట్లోకి వస్తే నరసరావుపేట పేరు చెబితే మాజీ స్పీకర్ దివంగత డాక్టర్ కోడెల శివప్రసాదరావు అందరికీ గుర్తొస్తారు. తెలుగుదేశం పార్టీకి ఒకప్పటి కంచుకోట పల్నాడు జిల్లా నరసరావుపేట. తర్వాత ఇక్కడ పార్టీ దారుణంగా దెబ్బతిని గత ఎన్నికల్లో తిరిగి కోలుకున్న ప్రస్తుత పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవనే చర్చ జరుగుతుంది. 2 దశాబ్దాల తర్వాత నరసరావుపేట పైన పసుపు జెండా ఎగిరింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత నరసరావుపేట టీడీపీకి కంచుకోటగా మారింది. వరుసగా 5 సార్లు నరసరావుపేట నుంచి కోడెల శివప్రసాదరావు విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో తొలిసారి టీడీపీ వరుస విజయాలకు బ్రేక్ పడింది. అది 2009, 2014, 2019లో టీడీపీ గెలవలేకపోయింది. దీంతో నరసరావుపేట పైన 2 దశాబ్దాల తర్వాత మరోసారి టీడీపీ జెండా ఎగిరింది. అయితే టీడీపీ గెలిచిందన్న ఆనందం ఎన్నో నెలలు నిలవలేదు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అరవింద్ బాబుకు స్థానిక టీడీపీ నేతలకు మధ్య సఖ్యత అసలు లేకపోవడం చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. నరసరావుపేట టికెట్ ఆశించిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు ఎమ్మెల్యే అరవింద్ బాబుకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సదరు నేతలు పెద్దగా సహకరించలేదని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. ఒకరిద్దరు నేతలు ఎమ్మెల్యేకు సహకరించినా పెత్తనం తమకే ఇవ్వాలని చెప్పడమే కాకుండా అన్ని వ్యవహారాలు వాళ్లే చూసుకుని ఎమ్మెల్యేను డమ్మీ చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా టీడీపీలో ఒక ప్రచారం జరుగుతుంది. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున 3 సార్లు పోటీ చేసిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2014, 2019లో గెలిచారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. 2029లో మళ్ళీ తానే గెలుస్తానంటూ గోపిరెడ్డి చెప్తున్నారు. అందుకు కారణం టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబుపై వస్తున్న విమర్శలే. ఎమ్మెల్యే అరవింద్ బాబుకు స్థానిక టీడీపీ నేతలు సఖ్యత కొరవడిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేను డమ్మీ చేయడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయని అరవింద్ బాబు వర్గం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దీంతో కూటమి నేతలు జోష్ అయితే నెలకొంది. 5 ఏళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నేతలు, కార్యకర్తలందరూ సంతోషంలో మునిగిపోయారు. మొదటి 6 నెలలు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత కూటమి నేతలు ఆధిపత్య పోరు మొదలైంది. నర్సరావుపేటలో టీడీపీలో నెలకొన్న విభేదాలు, ఆధిపత్య పోరు పెద్ద చర్చనీయాంశంగా మారిపోయాయి. ఎమ్మెల్యే అనుచరులమంటూ ఆయన పేరు చెప్పుకుని కొందరు చేస్తున్న వ్యవహారాలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని కూడా అంటున్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కోడెల శివప్రసాదరావు ఇక్కడి నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన చదలవాడ అరవింద్ బాబు గెలిచారు. నిజానికి కోడెల తనయుడు శివరాంకి టికెట్ ఇస్తారని అంతా భావించారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు చివరి నిమిషంలో చదలవాడ అరవింద్ బాబుకి టికెట్ ఇవ్వటం, ఆయన గెలవటం చకచకా జరిగిపోయాయి. వ్యవహార శైలితో సొంత పార్టీలోనే కొంతమంది నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ప్రత్యేకించి ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైతే అసలు ఆయన్ని పట్టించుకోవడమే మానేశారన్న ప్రచారం కూడా చాలా జోరుగా జరుగుతుంది. అరవింద్ బాబు అనుచరులుగా చెప్పుకుంటున్న కొంతమంది చేస్తున్న పనులు, వాళ్ళ తీరు ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశం అయిపోయింది. వాళ్ళ వ్యవహారం పైన సొంత పార్టీ నేతలు కూడా మండిపడుతున్నారు. కొంతమంది సొంత దుకాణాలు మొదలుపెట్టేశారని కూడా పార్టీలో గుసగుసలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు పోలీసుల కంటే వివిధ కేసుల్లో సెటిల్మెంట్లు చేస్తున్నాడని కూడా అంటున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా పట్టించుకోవటం లేదని అంటున్నారు. మాటకు ముందు ఎమ్మెల్యే పేరు చెప్పడంతో పోలీసులు పరిస్థితి అయితే కక్కలేక మింగలేక ఉంది అన్నట్టుగా ఉంది అంటున్నారు. ఇంత జరుగుతున్నా ఈ సంగతి ఆయనకు తెలీదా? ఎమ్మెల్యేకి సమాచారం ఇచ్చే వేగులు కరువయ్యారా, లేక తెలిసి కూడా ఆయనే తెలియనట్టుగా నటిస్తున్నారా అన్న చర్చలు కూడా ఇప్పుడు జోరుగా జరుగుతున్నాయి. నరసరావుపేటలో కొన్నేళ్ల క్రితం నరసరావుపేట ఎక్సైజ్ కార్యాలయంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చేసిన హంగామా అయితే అంతా ఇంతా కాదు. ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్ళిన ఎమ్మెల్యే చదలవాడ అక్కడే పడుకుని నిరసన తెలిపారు. తాను చెప్పిన కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ హంగామా సృష్టించారు. ఎక్సైజ్ కమిషనర్ వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. వారిని తొలగించడం కుదరదని చెప్పడంతో అక్కడే నిరసనకు దిగి పార్టీ లైన్ దాటారు. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు వరకు వెళ్ళింది. ఆయన తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేశారు. ఎంతటి వ్యక్తి అయినా సరే పార్టీకి, ప్రభుత్వానికి కట్టుబడి ఉండాలని హెచ్చరించారు. 2 దశాబ్దాల తర్వాత నియోజకవర్గంలో పార్టీ గెలిస్తే దాన్ని కాపాడుకోవాల్సింది పోయి ఇలా ఎవరికి వారు బరి తెగించి వసూళ్లకు పాల్పడితే పార్టీ ఇక్కడ తిరిగి నిలబడుతుందా అన్నది సగటు టీడీపీ కార్యకర్త ఆవేదన. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఎప్పటికైనా కళ్ళు తెరవకుంటే ఆయన పొలిటికల్ కెరియర్తో పాటు లోకల్గా పార్టీ కూడా ఖతం కావడం ఖాయమన్నది నరసరావుపేట టీడీపీ టాక్. తాజా పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టాలని క్యాడర్ కూడా కోరుతుంది. ఇది ఏపీ వైబ్రెంట్ న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.